ఉపవాస ప్రార్థన గురించి నేటి క్రైస్తవ్యం ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఉపవాస కూడికలు ఈ రోజుల్లో చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన బైబిల్ సిద్ధాంతం లేకపోతే బైబిల్ బోధన ఏంటి? నాకు ఎప్పుడు ఒక విచిత్రంగా అనిపించే ఒక సంఘటన ఏంటంటేనండి, ఇందా మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోండి, రహస్యమందున మీ తండ్రి చూస్తున్నాడు కాబట్టి మీరు రహస్యంగా ప్రార్థన చేయండి. సీ దట్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ అఫైర్. ఓకే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా డోంట్ టెల్ పీపుల్ దట్ యు ఆర్ ఆన్ ఫాస్టింగ్. నేను ఉపవాసం ఉన్నానని ముఖం దిగాలుగా పెట్టుకొని బయటికి తిరిగి ఏం బ్రదర్ డల్గా ఉన్నా అంటారు, నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ అండి, ఫాస్టింగ్ ఉన్నాను అట్లా చెప్పొద్దని యేసుక్రీస్తు వారు అన్నారు. దానికి ఇంకా కావాలంటే మీరు చక్కగా తలస్నానం చేసి ఒక సెలబ్రేషన్ లాగా ఏదో పండగ ఉన్నట్లుగా ఫ్రెష్గా బయటకు వెళ్ళండి. అంటే అదొక ప్రైవసీ మెయింటైన్ చేయమని దేవుడు చెప్పాడు. ఓకే, నా ఉపవాసాన్ని నేను ప్రదర్శించుకోకూడదు. ప్రేయర్ అనేది దేవుడితో నాకున్న వ్యక్తిగత రిలేషన్. ఆ రిలేషన్ గురించి నేను బయట చెప్పుకుంటూ తిరగకూడదు. ప్యాకర్ అనే భక్తుడు అన్నాడు, ఓకే, నీ ప్రేయరు దేవుడితో నీకుండే ఇంటిమేట్ టైం. ఆ విషయాల గురించి నువ్వు బయట చెప్పుకుంటూ తిరుగుతున్నావంటే నీ పడగది సంగతులు బయట చెప్తున్నట్టే అన్నాడు. ఓకే, అంటే అంత సీక్రెట్గా మనం దాన్ని నిలబెట్టుకోవాలి. మన పునాది అక్కడే ఉంది. ఓకే, నేను ఏం ప్రార్థన చేశాను బయటకు వచ్చి చెప్పేసుకొని, నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పేసుకొని దాన్ని కూడా నా భక్తికి చిహ్నంలాగా చూపించుకొని నన్ను నేను అమ్ముకోవటం అనమాట, ప్రమోట్ చేసుకోవటం. మొదటి పాయింట్ ఏంటంటే, నీ ఫాస్టింగ్ రహస్యంగా ఉండాలి, గుప్తంగా ఉండాలి. అంటే మనం వాల్ పోస్టులు వేస్తున్నాం. ఇక్కడ కొంతమంది తెల్లారులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. ఓకే, అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే ప్రైవసీ మెయింటైన్ చేయమని, సీక్రెసీ మెయింటైన్ చేయమని చెప్పారో, ఓకే, దాన్ని గుప్తంగా దేవుడితో మేము ప్రార్థన చేసుకున్న సంగతి ప్రపంచానికి ఎందుకు చెప్పుకోవాలి? ప్రపంచానికి తెల్లారులు మేము ప్రార్థన చేసుకుని నువ్వెందుకు చెప్పుకోవాలి? అది దేవుడికి సంబంధించిన విషయం, వ్యక్తిగత సంబంధంగా సీరియస్గా ఉంచుకోమని దేవుడు అంటే, మేము దానికి కొన్ని వాల్ పోస్టర్లు వేసి ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు తెల్లారులు ఉపవాస ప్రార్థనలు చేస్తామని చెప్పుకోవటం, అది అంటే ఏ రకంగా వాళ్ళకి అది వాక్యంతో ముడిపడుతుందో నాకు అర్థం కాదు. నాకు మింగుడు పడిన విషయం అనమాట. అందుట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిజంగా ఉపవాస ప్రార్థనలు అయితే కావవి. బైబిల్ చెప్తున్న ఉపవాసానికి ఉన్న డెఫినేషన్స్ మనం ఎక్కడ బయట చూడటం లేదు. ఓకే, పాత నిబంధనలో ఫాస్టింగ్ పర్టికులర్గా రిపెంటెన్స్తో ముడిపడి ఉంది. అవును. మరి ఇప్పుడు ఫాస్టింగ్ ఉపవాసాన్ని విడగొట్టేశారు. అంటే సారీ, రిపెంటెన్స్ని ఫాస్టింగ్ని విడగొట్టేశారు. ఓకే, ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే, ఈ మాట అంటున్నందుకు మళ్ళీ క్షమించాలి మీరు, సాధారణ ప్రార్థన జవాబు రానప్పుడు ఈ లెవెల్కి వెళ్తే గ్యారంటీ దేవుడు మనకు లొంగుతాడనే స్ట్రాటజీతో చాలా మంది చేస్తున్నారు. చాలా మంది లొంగ తీసుకోవటానికి చాలా మంది సేవకులు కూడా అదే వాడుతున్నారు. మీరు మామూలుగా ప్రార్థన చేస్తే మీ జవాబు రావట్లేదా, మా ఆల్ నైట్ ప్రేయర్కి రండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది అని ప్రలోభ పెడుతున్నారు. కాబట్టి ఫాస్టింగ్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు గాడ్ పర్సనల్లీ. అది దేవుడిని మనకి కంట్రోల్లో తెచ్చుకునే అనదర్ మెథడ్ కాదు. ఓకే, అది నేను ఫస్ట్ నుంచి ఒకటే డ్రైవ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, నేను ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అనే థాట్ మనకు రానికూడదు. ఓకే, దేవుడు ఎలా ప్రార్థన చేయమంటాడో అది తెలుసుకొని మనం చేయాలి. కానీ ఏ విధంగా నాకు జవాబు వస్తుందో ఆ టెక్నిక్ నేను ఫాలో అవుతాను అనేది చాలా తప్పుడు పద్ధతి. ఓకే, నేను మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటాను, మీ దగ్గర నాకు ఆన్సర్ అవ్వకపోతే ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు అంటే నాకు ఎవరి ద్వారా అయితే ఆన్సర్ రావాలని ఒక యాటిట్యూడ్ అనమాట. రావాలి. ఇది కూడా అంతే. మామూలు ప్రార్థన రాకపోతే ఉపవాస ప్రార్థన, ప్రార్థన రాకపోతే ఇంకేదో ప్రార్థన. రకాల పద్ధతులు ట్రై చేస్తున్నాం తప్ప రైట్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి న్యూ టెస్టిమెంట్ కానీ ఓల్డ్ టెస్టిమెంట్ కానీ ఫాస్టింగ్ గురించి చాలా మంచి విషయాలు చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏన్షియంట్ చర్చ్ ఆది సంఘంలో మన అపోస్తులు చేసినప్పుడు ఫాస్టింగ్ మినిస్ట్రీ కోసం అనుసంధానం చేశారు. సంఘ పెద్దలను డిసైడ్ చేయడం కోసం, మిషన్స్ కోసం పౌలు బర్నబాల్ని పంపించే సందర్భం కానివ్వండి, సువార్త కోసం కొంచెం ప్రత్యేకపరిచి బయటికి పంపించే సందర్భం కానివ్వండి, ఇవన్నీ చర్చ్లో ఇవాంజలిజం కోసం, సంఘ పరిచర్య కోసం, సువార్త వ్యాప్తి కోసం ఫాస్టింగ్ వాళ్ళు వాడుకున్నట్టుగా మనం చూసాం, సంఘ నిర్వహణ కోసం. అంతేగాని వ్యక్తిగత అవసరాల కోసం చేసిన దాఖలాలు దాదాపు లేవని చెప్పాలి.